నాకు వన్ పాట్ మీలు ఈజీగా లెస్ ఆయిల్తో మోర్ వెజిటేబుల్స్తో చేయడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఒక రెసిపీ ఇవాళ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా. దీన్నే దలియా అంటారు లేదా బ్రోకెన్ వీట్ అంటారు. ఇందులో 3 రకాలు ఉంటాయి, చిన్నవి, మీడియం సైజు, అలాగే పెద్దది. మనం ఉప్మా చేసుకోవడానికి మీడియం కానీ పెద్దది కానీ తీసుకుంటే బాగుంటుంది. నేను ఈ కప్పుతోటి 2 కప్స్ రవ్వ తీసుకున్నానండి. ఇది 6గురికి సరిపోతుంది. అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయని సన్నగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే 2 క్యారెట్లు తీసుకొని మీడియం సైజువి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఒక 5-6 బీన్స్ కూడా కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగాను. ఒక పొటాటో వేసాను, కొంచెం పెద్దదిగా ఉంది సో ఒకటే వేసాను. ఒక పొటాటో కూడా ఇలాగే చిన్న ముక్కలు, అలాగే టొమాటో కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి, అల్లం ముక్కలు ఒక 4 ఇంచులు పొడుగున్న అల్లం సన్న ముక్కలు కట్ చేసుకొని, తాలింపుకి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ ఒక కటోరీలో తీసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు చేసే విధానం చూద్దామండి. ముందరగా స్టవ్ మీద ఒక పెద్దదిగా ఉండేది వెడల్పుగా ఉండే బాండ్లీ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యూస్ చేశాను. తాలింపు గింజలన్నీ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు బాగా వేయించిన తర్వాత పప్పులన్నీ కూడా కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత మిగతా కూర ముక్కలు వేసి అన్నీ వేయించుకుంటే మనకి తొందరగా అవుతుందండి ఉప్మా. అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అందుకోసరంగా ముందర బాగా నూనెలో వీటిని బాగా వాడ్చుకోవాలి. తర్వాత టొమాటోలు కూడా కొంచెం జ్యూసీగా అయ్యేదాకా వాడ్చుకున్న తర్వాత మిగతా కూర ముక్కలు వేస్తే బాగుంటుంది. నేను కూర ముక్కల్లో క్యారెట్, పొటాటో, బీన్స్ మాత్రమే వేసానండి. ఇంకా నచ్చి ఉంటే కాలీఫ్లవరు, పీస్ అవి కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అండ్ రవ్వ 1:1 రేషియోలో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత నీళ్లు పోస్తాను. 1కి 2.5 కప్పుల చొప్పున నీళ్లు పోస్తున్నానండి. రవ్వ కొంచెం లావుగా ఉంది కాబట్టి 1కి 2.5. అదే మీడియం సైజు అయితే 1కి 2 సరిపోతాయి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒకసారి నీళ్లు టేస్ట్ చేస్తే ఉప్పగా ఉంటే ఉప్పు సరిపోయినట్టు. మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇలా ఉడుకుతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ముక్కలు చక్కగా ఉడుకుతాయి. తర్వాత రవ్వ వేసిన తర్వాత కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల రవ్వ ఉడకకుండా ఉండిపోతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించామంటే రవ్వ చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉప్మా టేస్టీగా రెడీ అయిపోతుంది. అంతే. ఇప్పుడు చూడండి, మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మాని మళ్ళీ ఒక్కసారి కలిపేసి పైనుంచి కిందికి అంతా కలిపి మాయిశ్చర్ అంతా పోయిందా లేదా అనేది గమనించి మనం సర్వ్ చేసుకోవడమే. ఇంతే. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా, ఎంత హెల్దీ 1 పాట్ మీల్ రెడీ అయిపోయిందో మనకి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.